హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన సిలియా వ్యాలెట్ యాప్లో అయితే మైగ్రేషన్ అనేది ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలి అని అడుగుతున్నారండి చాలామంది కూడా. సో ఆ ప్రాసెస్ చెబుతాను. ఇంకా దాంతోపాటు ఈ ప్రాజెక్ట్లో మనకు సంబంధించిన టోకెన్స్ మనకి ఎప్పుడు విత్డ్రా చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది, అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానని గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ మీద కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా నన్ను కోరుకోవడం ఖచ్చితంగా. ఇక్కడ ముందుగా చూసినట్లయితేనండి, ఈ యొక్క సిలియా వ్యాలెట్లో అయితే రీసెంట్గానే మనకైతే ఫేషియల్ వెరిఫికేషన్ అయితే చేసుకోవడానికి అవకాశం జరిగింది. ఇంకా దాంతోపాటు ఆ యొక్క ఫేషియల్ వెరిఫికేషన్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఇక్కడైతే మనకి మైగ్రేషన్ కూడా చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగిందండి. సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో మనకి మైగ్రేషన్ అనేది ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా చేసుకోవాలి అని క్లారిటీగా చెప్పాలనుకుంటున్నానండి. సో మీరందరూ కూడా ఈ పాయింట్ అయితే జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే చాలా ముఖ్యమైన కీ రోల్ అండి ఇది. సో మనం కరెక్ట్గా చేస్తేనే ఇక్కడ మైగ్రేషన్ అవుతుంది. మనం అమ్ముకోవాలన్నా సరే, విత్డ్రా పెట్టుకోవాలన్నా సరే ఈ ప్రాసెస్ అనేది చాలా అవసరం అండి. అందరూ కూడా గమనించాలి ఈ పాయింట్ అయితే. ఇంకా దాంతోపాటు అండి, ఒకసారి అందరి కోసం కూడా మైగ్రేషన్ అంటే ఏమిటి అని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ చూసినట్లయితేనండి, మైగ్రేషన్ అంటే చాలా సింపుల్ మీనింగ్ అండి. ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి చేంజ్ అవ్వడం అండి. సింపుల్గా చెప్పాలంటే మన ఇంటర్లింక్ ప్రాజెక్ట్లో కూడా ఐటీఎల్జీ ఉంది మన దగ్గర. సో అదైతే వెరిఫైడ్ ఐటీఎల్జీలాగా మారబోతుంది కదా, ఆ ప్రక్రియనే ఇక్కడ మైగ్రేషన్ అంటారండి. పైనెటెక్ ప్రాజెక్ట్ అయినా సరే, ఏ క్రిప్టో మైనింగ్ ప్రాజెక్ట్ అయినా సరే మైగ్రేషన్ అయితే ఉంటుందని గమనించాలి. సో ఈ యొక్క సిలియా నెట్వర్క్లో కూడా మనకైతే మైగ్రేషన్ అయితే ఉందన్నమాట. సో చూసినట్లయితే ఇక్కడ మీరు సిలియా యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏమిటి అది నేను చెబుతాను. దాని ద్వారా మాత్రమే మీకైతే ఇక్కడ ఆ యొక్క మైగ్రేషన్ అయితే కంప్లీట్ అయితే అవుతుందండి. సో అర్థమైంది అనుకుంటున్నాను. ముందుగా చూసినట్లయితే ఇక్కడ మీరు సిలియా నెట్వర్క్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత పైన మీకు వ్యాలెట్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఇంకా దాంతోపాటు కమ్యూనిటీ ఆప్షన్ కూడా ఉంటుందండి. సో మీకు అయితే ఇక్కడ రెండు కూడా ఉంటాయి, వ్యాలెట్ ప్లస్ కమ్యూనిటీ. మీరేం చేస్తారంటే కమ్యూనిటీలోకి అయితే రావాల్సి ఉంటుందండి. ఈ మైగ్రేషన్ చేసుకోవాలనుకుంటే మనం ఖచ్చితంగా కమ్యూనిటీ ఆప్షన్ ఆన్లో పెట్టుకునే చేసుకోవాల్సి ఉంటుంది. అది మీరు గమనించాలి. సో ముందుగా అయితే మీరు కమ్యూనిటీలోకి అయితే వస్తారన్నమాట. వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, మీకైతే వ్యాలెట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి పనిలో పని. సో కమ్యూనిటీ పక్కన మీకైతే ఉండేది వ్యాలెట్ అనమాట. వ్యాలెట్ ఏమో లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది, కమ్యూనిటీ ఏమో మనకి రైట్ సైడ్ అయితే ఉంటుందండి. ఈ కమ్యూనిటీలోనే మనకైతే మైనింగ్ కానీ, ఫేషియల్ వెరిఫికేషన్ కానీ, మైగ్రేషన్ అని ఒకటి అనమాట. అంతకంటే ముందుగా తెలుసుకోవాల్సిన పాయింట్ వ్యాలెట్ గురించి అండి. చూడండి, ఇక్కడ మీరు వ్యాలెట్లోకి వచ్చిన తర్వాత అయితే ఇక్కడ సిలియా టోకెన్ అని, బిఎన్బి అని, యూఎస్డిటీ అని ఏ టోకెన్స్ అయితే ఉంటాయి మార్కెట్లో అవన్నీ ఉంటాయండి. సో కాకపోతే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మనం ఇక్కడ మైగ్రేషన్ చేసుకోవాలంటే మనకి ముందుగా బిఎన్బి బ్యాలెన్స్ అయితే కావాలండి. ఇక్కడ చూసుకున్నారు కదా, బిఎన్బి బ్యాలెన్స్ అయితే మనకైతే ఖచ్చితంగా కావాల్సి ఉంటుందండి. ఈ యొక్క బిఎన్బి బ్యాలెన్స్ ఉంటేనే మనం అయితే ఈ క్రిప్టో ఎక్స్చేంజ్లో కానీ, క్రిప్టో వ్యాలెట్లో కానీ మనం స్వాపింగ్ కానీ, అదేవిధంగా మైగ్రేషన్ కానీ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. సో ఎవరైతే ట్రస్ట్ వ్యాలెట్ని బాగా యూస్ చేస్తారో బాగా తెలుసు వాళ్ళకైతే ఇక్కడ చూసినట్లయితే ముందుగా మన వ్యాలెట్లో అయితే బిఎన్బిని మనం డిపాజిట్ చేసుకోవాలి. ఒక 20 రూపీస్ కానీ 30 రూపీస్ కానీ బిఎన్బి అయితే మీరు ఖచ్చితంగా దీంట్లో డిపాజిట్ చేసుకోవాలండి. చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ మైగ్రేషన్ చేసుకోవడానికి అయితే గ్యాస్ ఫీ కట్ అవుతుంది కదా, సో అదైతే మీకు బిఎన్బిలో కట్ అవుతుంది అనమాట. సో నేనైతే టెస్టింగ్ కోసం అయితే ఒక $1 అండి, $1 బిఎన్బి సంబంధించిన అమౌంట్ అయితే నేను ఇక్కడ యాడ్ చేసుకోవడం జరిగింది. చూసుకోవచ్చు మీరైతే 92 రూపీస్ వర్త్ వాల్యూ బిఎన్బి అయితే నా వ్యాలెట్లో ఉందండి. దాని యొక్క వాల్యూ 0.00215 బిఎన్బి అనమాట. సో బిఎన్బి ఖచ్చితంగా ఉండాలండి. క్రిప్టో ట్రాన్సాక్షన్లు బాగా చేసే వాళ్ళకి తెలుసండి, ఖచ్చితంగా బిఎన్బికి అయితే కావాలి. సో ఒక 20-30 రూపీస్ అయితే మీరైతే బిఎన్బిని ముందుగా లోడ్ అయితే చేసుకోండి మీ వ్యాలెట్లో. చేసుకోకపోతేనండి ఇక్కడ మైగ్రేషన్ చేసుకోవడం కుదరదు కాబట్టి చూస్తున్నానండి. సో అర్థమైంది అనుకుంటున్నాను. ముందుగా అయితే బిఎన్బి కూడా యాడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మీరు మళ్ళీ వ్యాలెట్ నుంచి కమ్యూనిటీ బాక్స్లోకి వచ్చేసేయండి. వ్యాలెట్ నుండి పైన కమ్యూనిటీ బాక్స్లోకి అయితే వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత కింద మీరు చూసుకున్నట్లయితే 5 ఆప్షన్లు అయితే ఉంటాయి. మళ్ళీ హోమ్ పక్కన అయితే క్యాష్ ఆప్షను, అదేవిధంగా టీము, అదేవిధంగా స్టేకింగు, దాంతోపాటు ఇక్కడైతే మైగ్రేషన్ ఆప్షన్ అయితే ఉంది కింద చూసుకోవచ్చు. 5వ ఆప్షన్గా మీకైతే మైగ్రేషన్ సింబల్ అయితే ఉంటుంది. సో అర్థమైంది అనుకుంటే ఆమె ప్రెస్ చేయండి. చేసిన తర్వాత అండి, ఇంకా ఎవరైతే ఇక్కడ కేవైసీ చేసుకోలేదో వాళ్ళకైతే ఈ విధంగా స్టార్ట్ కేవైసీ వెరిఫికేషన్ అయితే చూపిస్తుంది. సో మీరు ఈ కేవైసీ చేసుకుంటేనే మైగ్రేషన్కి అయితే అర్హులు. సో అర్థమైంది అనుకుంటున్నాను. మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు, మన సబ్స్క్రైబర్స్ అయితే అందరూ కూడా మ్యాక్సిమం కేవైసీ చేసుకున్నారు అనుకుంటున్నాను. చేసుకోకపోతే ఈ విధంగా కేవైసీ కూడా ఉంటుందండి మన ఛానల్లో. అయితే కేవైసీ కూడా వీడియో చేశాను. ఆ కేవైసీ వీడియో చూసి మీరైతే ముందుగా మీ కేవైసీని కంప్లీట్ చేసుకోండి. సో ఈ విధంగా స్టార్ట్ కేవైసీ మీద నొక్కి కేవైసీ చేసుకోండి అనమాట. చేసేసుకున్న తర్వాత అయితే మీకు ఈ బాక్స్ అయితే కనిపిస్తుంది.
ఎవరైతే కేవైసీ చేసుకున్నారో వాళ్ళకైతే ఈ మైగ్రేషన్ బాక్స్ నొక్కిన వెంటనే, ఐదో బాక్స్ నొక్కిన వెంటనే మీకు ఈ విధంగా కనిపించిద్ది. మన టోటల్ వ్యాలెట్‌లో ఎన్ని టోకెన్స్ అయితే ఉంటాయో దాంట్లో 25% అయితే మనకి ఇక్కడికైతే వస్తాయి. సో, నా వ్యాలెట్‌లో అయితే ఈ మైగ్రేషన్ చేసే టయానికైతే ఒక 170, 180 టోకెన్స్ అయితే ఉన్నాయి. 170 నుంచి 180 టోకెన్స్ అయితే ఉన్నాయి. దాంట్లో 25% అంటే 37.5 అనమాట. 37.5 సిలియా అయితే నాకిక్కడ మైగ్రేషన్‌కి అయితే రావడం జరిగిందండి. ఇక్కడ చూసుకున్నారు కదా! మైగ్రేట్ టోకెన్స్ అని కనిపిస్తుంది కింద గ్రీన్ బాక్స్‌లో. సో, అంతకంటే ముందుగా వెళ్ళైతే ఒక 3% ట్యాక్స్ అయితే పే చేయాలండి మనం. అదే మన బీఎన్బీ అనమాట. సో, చూసుకోవచ్చు 0.001858 బీఎన్బీ అంటే మన అప్రాక్సిమేట్‌గా ఒక 2, 3 రూపీస్ అండి. ఒక 2, 3 రూపీస్ సంబంధించిన బీఎన్బీ అయితే కట్ అయితే అవుతుందండి. ఇది ట్యాక్స్ అనమాట. ఇది టోకెన్ ట్యాక్స్ అనమాట. సో, మీరు అందుకే బీఎన్బీని కూడా రెడీ చేసుకోండి అని చెప్పాను. చేసుకున్న తర్వాత అయితే ఇక్కడ మైగ్రేట్ టోకెన్స్ మీద ప్రెస్ చేయండి. చేసేసిన తర్వాత అండి మీకైతే మరొకసారి ఇక్కడ సైన్ అండ్ మైగ్రేట్ అని అడుగుతుంది. సో, ఈ యొక్క ఆర్డర్ మీకు ఇష్టమేనా, మీకు అప్రూవల్ ఉందా అని సైన్ అండ్ మైగ్రేట్ మళ్ళీ అడుగుతుంది. మీరైతే మళ్ళీ ఆ సైన్ అండ్ మైగ్రేట్ మీద ప్రెస్ చేయండి. చేసిన వెంటనే మీరైతే ఆటోమేటిక్గా ఇంకా వ్యాలెట్లోకి వచ్చేస్తారు. ఇక్కడ చూసుకోవచ్చు సక్సెస్ యువర్ ట్రాన్సాక్షన్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ టు ద బ్లాక్ చైన్ అని ఈ విధంగా అయితే వస్తుందండి. సో, నా యొక్క మైగ్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది నా వ్యాలెట్లోకి. సిలియా నెట్వర్క్లో ఉన్న సిలియా వ్యాలెట్లో ఉన్న యాప్లోకి అయితే ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడైతే 36.4 సిలియా టోకెన్స్ అయితే నా వ్యాలెట్లోకి సక్సెస్ఫుల్గా రావడం అయితే జరిగింది. 36.4 సిలియా టోకెన్స్ అయితే రావడం జరిగిందండి. చూస్తున్నారు కదా ఇదే. ఈ 37.5 మనకైతే చెప్పాను కదా ట్యాక్స్ కట్టేద్దని కొంచెం ఆ 36.4 అయితే ఇక్కడికైతే రావడం జరిగిందనమాట. సో, మీకైతే ఇప్పుడు వరకు క్లారిటీగా మొత్తం అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే 1, 2 సార్లు చూడండి. మీకైతే మ్యాక్సిమం సింపుల్గా నేను చెప్పాను. ఇప్పటి వరకు చెప్పిందంతా కూడా మైగ్రేషన్ ప్రాసెస్ అనమాట. ఇప్పటివరకు చెప్పింది మైగ్రేషన్ ప్రాసెస్ అండి. సో, మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసిన తర్వాత మైగ్రేషన్ వ్యాలెట్లోకి వచ్చేసినాయి. ఇప్పుడు 36.4 సిలియా టోకెన్స్ అయితే రెడీగా ఉన్నాయి. వీటిని మనం ఎప్పుడు విత్‌డ్రా చేసుకోవచ్చు, అసలు టోకెన్ వాల్యూ ఎంత అనే డౌట్లు అయితే ఉంటాయి కదండి. సో, క్లారిటీగా మీకైతే అది కూడా నేను ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేయాలని కోరుకుంటున్నాను. సో, చూడండి ఇక్కడ ముందుగా అయితే యాప్ మనం ఓపెన్ చేసిన తర్వాత వ్యాలెట్లోకి అయితే వచ్చేద్దాము. సో, చూసుకోవచ్చు ప్రెజెంట్ ఇది నా వ్యాలెట్టే. ఇక్కడ చూసుకోవచ్చు 36.4 సిలియా టోకెన్స్ అయితే నా వ్యాలెట్‌లో రెడీగా ఉన్నాయి. 36.6 చూసుకోండి. 36.4 సిలియా అయితే నా వ్యాలెట్‌లో రెడీగా ఉందండి. అది ప్రెస్ చేయండి ఒకసారి. చేసిన తర్వాత అయితే మీకు ఇక్కడ ఇప్పుడు ప్రెజెంట్ సిలియా టోకెన్ సంబంధించిన వాల్యూ మనకైతే కనిపిస్తుందండి. ఇక్కడైతే 0.48 పైసా మనకైతే ఉంది సిలియా టోకెన్ వాల్యూ. ఇక్కడ చాలామంది అయితే టెన్షన్‌కి గురవుతున్నారండి. ఇక్కడ అందరూ కూడా ఒక చిన్న విషయాన్ని మర్చిపోయారు. సో, ఇది జస్ట్ మనకి మైగ్రేషన్ మాత్రమేనండి. ప్రెజెంట్ అయితే మనకి ప్రీ సేల్ అయితే జరుగుతుందనమాట. సో, ఇప్పటివరకు మనకైతే ప్రీ సేల్ అయితే జరిగిందండి. సో, ఇప్పుడైతే ఈ యొక్క జస్ట్ ఈ టోకెన్ ప్లేస్‌లో మాత్రమే మనకి టోకెన్ వాల్యూ 0.48 పైసా మనకైతే కనిపిస్తుందండి. సో, నిన్న మీరు చూసినట్లయితే ఈ యొక్క వ్యాలెట్ బాగా ఎవరైతే అబ్జర్వ్ చేశారో వాళ్ళకైతే రూ. 300కి, రూ. 400కి అయితే కూడా వెళ్ళడం జరిగింది. ఎందుకంటే కొంచెం ఏదైనా సరే మైగ్రేషన్ అప్పుడు కానీ, లిస్టింగ్ అప్పుడు కానీ హైప్ ఉంటుంది కాబట్టి టోకెన్ వాల్యూ ఆ విధంగా పెరగడం తెలుస్తుందండి. జస్ట్ అలాగ మాత్రమే పెరిగింది కానీ అది ఒరిజినల్ వాల్యూ కాదండి. సో, మీరైతే ఆ పాయింట్ దయచేసి అర్థం చేసుకోండి. ఇక్కడ చూడండి కింద మీరు సెండ్, రిసీవ్, స్వాప్ ఆప్షన్ మాత్రమే ఉంది కానీ బయింగ్ అండ్ సెల్లింగ్ ఆప్షన్ అయితే లేదు. అంటే అర్థం ఏంటంటే ఈ టోకెన్ అయితే ఇంకా క్రిప్టో ఎక్స్చేంజెస్‌లో లిస్టింగ్ అయితే అవ్వలేదు. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడైతే జస్ట్ ఏ ప్రాజెక్ట్ అయినా సరేనండి మనకి క్రిప్టో ఎక్స్చేంజ్ లిస్టింగ్ అవ్వడం కంటే ఒక 3 నెలల ముందు కానీ, ఇంకా లేదనుకుంటే 6 నెలల ముందు కానీ, లేదనుకుంటే సంవత్సరం ముందు కానీ వీళ్ళైతే ఈ యొక్క మైగ్రేషన్ తీసుకొస్తారన్నమాట. సో, పై ప్రాజెక్ట్‌లో జరిగిందైతే ఇప్పుడు మన ఇంట్లో కూడా జరగబోతుంది ఇదేనండి. సో, ముందుగా మనకైతే మైగ్రేషన్ జరుగుతుంది. ఆ తర్వాత మనకైతే క్రిప్టో ఎక్స్చేంజెస్ లిస్టింగ్ అయితే అవుతుంది. సో, అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడు ప్రెజెంట్ ఇక్కడ మీకు ఎంత వాల్యూ కనిపిస్తుందో మీరు దాని గురించి అయితే ఆలోచించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. ఇది ఖచ్చితంగా ఒరిజినల్ వాల్యూ కాదు. ఇది ఒరిజినల్ వాల్యూ కాదండి. సో, ఎవరు కూడా దీని గురించి అయితే ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. ఇది జస్ట్ డెమో పర్పస్ మాత్రమే ఇక్కడ మనకి రన్ అయ్యేది. సో, హైప్ ఉంది కాబట్టి నిన్న మొన్న 400 రూపీస్ వరకు కూడా వెళ్ళింది. సో, అదండి విషయం అయితే ఇక్కడ ఇదైతే ప్రైస్ అనేది ఫైనల్ ప్రైస్ అయితే ఖచ్చితంగా కాదు. అది ఏ విధంగా చెప్పవచ్చు అంటే ఈ యొక్క ప్రాజెక్టు సిలియా ప్రాజెక్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన క్లారిటీ నోట్స్ మొత్తం నేను చదివానండి. మొత్తం కూడా సమాచారం తీసుకొచ్చి చెబుతానండి. ఏ సమాచారం ఉన్నా సరే మన ఛానల్లో మ్యాక్సిమం జెన్యూన్‌గానే ఉంటుందండి. ఎందుకంటే కోర్ టీమ్ వాళ్ళు చెప్పింది మనం ఫాలో అవ్వాలి. ఫాలో అయినప్పుడు మాత్రం మనకైతే ఇన్కమ్ అయితే వస్తుందండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడు ఒక్కొక్క టోకెన్ వాల్యూ 0.48 పైసా కదా, మనం మైన్ చేసి వేస్ట్ అని అనుకుంటున్నారండి. అసలు దానికి దీనికి సంబంధమే లేదండి. ఇది ప్రీ సేల్‌లో మార్కెట్ ప్రైస్ మాత్రమే. దీనికి లిస్టింగ్ ప్రైస్‌కి సంబంధం లేదు. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను.
కాబట్టి మైనింగ్ అయితే ఎవరు ఆపక్కర్లేదండి, ఈ విధంగా అయితే ఉంటుంది. అయితే ఒక్కసారి అసలు ఈ ప్రాజెక్ట్ వాళ్ళు మనం చూస్తున్న రోడ్ మ్యాప్ మీకైతే నేను చెప్పాలనుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, మన ప్రాజెక్ట్ వాళ్ళు పోస్ట్ చేసిన ఫస్ట్ పోస్ట్ ఇదేనండి. మన ప్రాజెక్ట్ వాళ్ళు పోస్ట్ చేసిన ఫస్ట్ పోస్ట్ ఇదే ఎక్స్ అకౌంట్లో. మీరు కావాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇక్కడ చూడండి, అవర్ 6 కోర్ స్టేజెస్ టు లాంచ్. సో మనమైతే ముందుగా 6 స్టెప్పుల్లో లాంచింగ్ అయితే చేసుకుందామని చూస్తున్నారండి. సో చూసుకున్నట్లయితే ఫేజ్ 1 వచ్చేసి ఈ ప్రాజెక్ట్ని అనౌన్స్మెంట్ చేయడం. ఈ ప్రాజెక్ట్ని జస్ట్ మనకి అనౌన్స్మెంట్ మాత్రం చేస్తారండి. ఇది ఫేజ్ 1 కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఫేజ్ 2లో వచ్చేసి కమ్యూనిటీ బిల్డింగ్, లాంచ్ ఆఫ్ ద కమ్యూనిటీ ప్రోటోకాల్ ప్లాట్ఫామ్ టు ద వెబ్ బేస్డ్ అప్లికేషన్ అవర్ కమ్యూనిటీ. సో ఈ యొక్క యాప్ అనేది మనకైతే ప్లే స్టోర్లో కంటే ముందుగా అండి మనకి యాప్ రూపంలో కాకుండా వెబ్ యాప్ రూపంలో, అంటే క్రోమ్లో మాత్రమే యూస్ చేసుకునేలాగా ఇవ్వడం జరిగిందండి. ఇది ఆల్రెడీ జరిగిపోయింది. ఇక ఫేజ్ 3 అంటారా, సిలియా టోకెన్ ప్రీసేల్ అండి. ఈ యొక్క ప్రీసేల్ ఏంటంటే సొంత డబ్బులు పెట్టుకొని ఎవరైతే కొనుక్కోవాలనుకుంటారో వాళ్ళైతే ఈ యొక్క టోకెన్ అయితే వెయిట్ లిస్ట్లో అయితే పెట్టుకోవడం జరిగిందండి. సో కొంతమంది అయితే ప్రీ సేల్ కూడా అనౌన్స్మెంట్ చేశారన్నమాట ఫేజ్ 3లో వీళ్ళు. ఇప్పుడు ఫేజ్ 4 చూసినట్లయితే సిలియా యాప్ వెర్షన్ 1.0 లాంచింగ్ అయితే అయిపోయిందండి. సో ఈ యొక్క యాప్ మనకైతే ఆండ్రాయిడ్లోనే కాకుండా ఐఓఎస్లో కూడా మనకైతే మన ముందుకైతే వీళ్ళు తీసుకురావడం జరిగింది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. సో వీళ్ళదే చెబుతున్నారు. ఆ తర్వాత మనకైతే మైగ్రేషన్ కూడా తీసుకురావడం జరిగిందండి ఈ యొక్క ఫేజ్ 4లో అని చెప్పుకోవచ్చు. ఇంకా దాంతోపాటు ఫేజ్ 5 చూసినట్లయితే పబ్లిక్ సిలియా టోకెన్ సేల్. సో ఐసీఓ ద్వారా అయితే వీళ్ళు ఒక మొత్తం 10 మిలియన్ అంటే 1 crore కదా, ఒక 10 కోట్ల టోకెన్స్ అండి. ఒక 10 కోట్ల టోకెన్లు అయితే ప్రీసేల్కి అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క టోకెన్ని ప్రీసేల్కి ఇవ్వడం జరిగిందండి. సో అక్కడ మాత్రమే మనకైతే 400 రూపాయలకి అయితే వెళ్ళడం జరిగింది. ఇది ప్రీసేల్ మాత్రమేనండి, ఇది లిస్టింగ్ ప్రైస్ కానే కాదు, దయచేసి గమనించాలి. ఇంకా మనం ఫైనల్ స్టేజ్కి అయితే రావడం జరిగింది. ఇది మన ఫేజ్ 6 అనమాట. ఇంకా 6వ దశకి అయితే రావడం జరిగింది. ఇది లాంచింగ్ అండి. ఇంక డైరెక్ట్గా అఫీషియల్ లాంచ్ ఆఫ్ ద సిలియా ఎక్స్చేంజ్, యాక్టివ్ ట్రేడింగ్ బిగిన్స్ విత్ ద రిలీజ్ ఆఫ్ ద న్యూ వెర్షన్ యాప్. సో మనకైతే ఇంకా ఫైనల్ వెర్షన్కి అయితే సిద్ధపడ్డాము. ఆల్రెడీ మనకైతే ఫేజ్ 5 కంప్లీట్ అయిపోయింది. ఫేజ్ 5 మనకైతే కంప్లీట్ అయితే అయిపోయిందండి. సో మనమైతే ఇంక కొద్ది నెలల్లోనే ఫేజ్ 6కి అయితే వెళ్ళబోతున్నాము. అదేంటంటే మన సిలియా వ్యాలెట్ అనేది ఒక అఫీషియల్ క్రిప్టో ఎక్స్చేంజ్ లాగా రూపాంతరం చెందబోతుంది. అది కూడా వేరే యాప్లో కాదండి, ఈ యాపే మనకి సరికొత్త అప్డేటెడ్ వెర్షన్ యాప్ లాగా తయారవుతుంది. సో అర్థమైంది అనుకుంటున్నాను. ఆ రోజు నుంచి మనకైతే ఈ టోకెన్ అయితే లిస్ట్ అయితే అవుతుంది. కాబట్టి బయింగ్ అండ్ సెల్లింగ్ అనేది జరుగుతుంది అనమాట. సో మీకు ఇప్పుడైనా ఖచ్చితంగా అర్థమైంది అనుకుంటున్నాను. అందుకే ఇక్కడైతే ప్రెజెంట్ డేస్లో అయితే చూసుకోవచ్చు. ఈ టోకెన్ మీరు ప్రెస్ చేసినట్లయితే బై సెల్ ఆప్షన్ ఉండాలి కదా, ఈ టోకెన్ లిస్టింగ్ అయినట్లయితే. ఇది ఇంకా లిస్టింగ్ అవ్వలేదు కాబట్టి బై సెల్ ఆప్షన్ అయితే లేదనమాట. మీకు ఎగ్జాంపుల్కి బిఎన్బి టోకెన్ చూపిస్తాను దాని కిందదే. మరి ఇక్కడ బయింగ్ అండ్ సెల్లింగ్ అయితే ఉంది, అంటే ఆల్రెడీ లిస్టింగ్ అయితే అయిపోయిందని అర్థం. సో లిస్టింగ్ అయిపోయిన దానికి అవ్వని దానికి తేడా అయితే ఈ విధంగా అయితే ఉంటుందండి. సో అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా సమయం దగ్గరికి వచ్చేస్తుందండి. మనం అయితే ఈ 2026లోనే ఎక్స్పెక్ట్ చేయొచ్చండి కొత్త వెర్షన్ యాప్ అయితే మార్కెట్లోకి వస్తుంది. అప్పుడైతే ఇది ఒక క్రిప్టో వ్యాలెట్గా కాకుండా క్రిప్టో ఎక్స్చేంజ్ లాగా రూపాంతరం చెందుతుందండి. సో మన ఇంటర్లింక్లో ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ ఉంది కదా, అంటే ఒక పక్కన వ్యాలెట్ ఇంకో పక్కన ఎక్స్చేంజ్ ఎలా రన్ అవుతుంది, సేమ్ అదే విధంగా సేమ్ ప్లాన్ అండి ఇదైతే వీళ్ళది. సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి ఈ విధంగా మనకైతే ప్లాన్ అయితే ఉంటుందండి. సో అందరూ కూడా ఈ పాయింట్ అయితే గమనించి మంచిగా మైనింగ్ అయితే చేసుకోండి. ఎవరు కూడా ఆపాల్సిన అవసరం లేదండి. ఇక్కడ మీకు కనిపించే ప్రైస్ అనేది ఒరిజినల్ ప్రైస్ కాదండి. ఇక్కడ మీకు కనిపించే ప్రైస్ 100% ఒరిజినల్ ప్రైస్ అయితే కాదు. సో చాలామంది కూడా డిసప్పాయింట్ అయితే అయ్యారు ఇక్కడ తక్కువ ఉందని. సో అది ఇబ్బంది ఏం లేదండి. సప్లై కూడా మీరు చూసినట్లయితే మొత్తం 80 కోట్లు అండి. సో మన ఐటీఎల్ సప్లై వచ్చేసి ఒక 1000 కోట్లు కదా. సో ఈ యొక్క టోకెన్ సిలియా టోకెన్ సప్లై వచ్చేసి 80 కోట్ల టోకెన్స్ మాత్రమే, 100 కోట్లు కూడా ఇవ్వండి. సో మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వబోతుంది. సో వీరైతే ఆఫ్రికా దేశం నుంచి అయితే సీఈఓ గారు ఉన్నారని చెప్పుకోవచ్చండి. సో మంచిగా అయితే ఈ ప్రాజెక్ట్ రన్ అయితే అవుతుంది. అందరూ కూడా ఫేషియల్ వెరిఫికేషన్ చేసుకొని మైనింగ్ అయితే కంటిన్యూ చేయండి. సో ఆ తర్వాత అయితే మనకైతే ఈ ప్రాజెక్టులో లిస్టింగ్ కూడా ఉంటుందండి. లిస్టింగ్ కూడా ఇంకా చూసినట్లయితే ఒక ఎక్స్చేంజ్నే తీసుకొస్తున్నారు వీళ్ళు. ఇప్పటివరకు ఇది వ్యాలెట్టే, ఈ రోజు వరకు కూడా ఇది వ్యాలెట్టే. సో మనకేంటంటే మైనింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో వన్స్ మనకి లాంచ్ అయిన తర్వాత మైనింగ్ టోకెన్స్ కూడా ఇంత ఎక్కువగా రాకపోవచ్చండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి ఈ ప్రాజెక్టులో అయితే ఆల్రెడీ 20 లక్షల కంటే ఎక్కువ మంది మైనింగ్ చేసుకుంటున్నారు. 20 లక్షల కంటే ఎక్కువ మంది అయితే మైనింగ్ చేసుకుంటున్నారండి. సో అందరూ కూడా ఈ పాయింట్ అయితే గమనించి యాక్టివ్గా మైనింగ్ అయితే చేసుకోవాలి మీరు కోరుకుంటున్నాను. సో లిస్టింగ్ డేట్ అనేది మనకు త్వరలో రావచ్చు, ఎందుకంటే వీళ్ళు ఎప్పటికప్పుడు మంచి అప్డేట్లు ఎత్తుతున్నారండి వీళ్ళైతే. సో అది అయిపోయిన తర్వాత అయితే మన లిస్టింగ్ కూడా ఉంటుంది. సో అప్పుడైతేనే మీ ఇక్కడ వ్యాలెట్లో, ఈ యొక్క వ్యాలెట్లో ఏవైతే టోకెన్స్ సిద్ధంగా ఉంటాయో వీటి మీద మీకు పూర్తి హక్కు ఉన్నట్టు అనమాట విత్డ్రా పెట్టుకోవడానికి. సో 36.4 ఉంది కదా, వీటిని ఆ రోజు ఎక్స్చేంజ్ లిస్టింగ్ అయిన తర్వాత ఆ ప్రైస్కి మనమైతే సెల్ చేసుకొని విత్డ్రా పెట్టుకోవచ్చు. సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నానండి. కాబట్టి ఇది ఫైనల్ ప్రైస్ అయితే కాదండి, జస్ట్ మనకైతే బయింగ్ అండ్ సెల్లింగ్ ఆప్షన్ ఇంకా ఇవ్వలేదండి.
సో అందువల్ల మాత్రమే ఈ ప్రైస్ మనకైతే అటు ఇటుగా ఫ్లక్చువేట్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఈ టోకెన్ అయితే ప్రెజెంట్ చాలామంది కూడా చాలా తక్కువ ధర దొరుకుతుంది కాబట్టి కాంట్రాక్ట్ అడ్రస్ ఇచ్చారండి. ఒక కాంట్రాక్ట్ అడ్రస్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ నుంచి అయితే చాలామంది కూడా చాలా తక్కువ ధరకే దొరుకుతుంది కాబట్టి ఇక్కడ ఆ అడ్రస్ని అయితే ట్రస్ట్ వాలెట్ యాప్లో ఇంక్లూడ్ చేసుకొని చాలామంది అయితే బై చేసుకుంటున్నారు. సొంత డబ్బులతో ఇక్కడైతే బై చేసుకుంటున్నారు, చూసుకోవచ్చు కింద అయితే. సో ప్రైస్ అనేది రిస్టింగ్ తర్వాత బాగానే ఉంటుందని వీళ్ళు నమ్మకం ఉంది కాబట్టి చాలామంది కూడా సొంత డబ్బులతో బై చేసుకోవడం జరుగుతుంది అనమాట. మీకైతే అర్థమైంది అనుకుంటున్నానండి. ఈ విధంగా అయితే మనకైతే ఈ ప్రాజెక్ట్ అయితే రావడం జరిగింది. సో అందరూ కూడా గమనించి మంచిగా మైనింగ్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి ఈ ప్రాజెక్టులు అయితే. సో మొత్తం కూడా మనకైతే ఏ విధంగా అయితే వీళ్ళు ఇక్కడ డిజైన్ చేయడం జరిగిందండి. సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. మైనింగ్ అయితే చేసుకోండి, అందరూ కూడా వీడియో చేసుకొని మైగ్రేషన్ కూడా చేసుకోండి. సో ఇదండి ప్రాసెస్ అయితే మీకు మొత్తం కూడా పిన్ టు పిన్ అయితే చెప్పాలనుకుంటున్నాను కాబట్టి ఈ విధంగా ఎక్స్ప్లెనేషన్ మొత్తం ఇచ్చానండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మన టీమ్ సభ్యులకు గ్రూప్ సభ్యులకు వాట్సాప్లో షేర్ చేయండి. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను. ఖచ్చితంగా థ్యాంక్ యూ.